హాయ్ అందరికీ. అందరూ బావున్నారా? నేను చాలా బావున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగమ్మాయి ముచ్చట్లు. ఈరోజు మా పాప స్కిన్ కేర్‌కి, హెయిర్ కేర్‌కి ఏమేమైతే నేను యూజ్ చేస్తున్నానో అవన్నీ మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో, లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేను ఏంటేంటైతే డైలీ యూజ్ చేస్తానో పాప కోసం అవన్నీ ఇందులో నేను హ్యాండీగా ఉంటాయని చెప్పేసి పెట్టుకుంటున్నాను. ఈ బాస్కెట్ వచ్చేసి మా హస్బెండ్ పాప కోసం ఫస్ట్ డే ఒక డ్రెస్ తీసుకొచ్చారు. మిమి నుంచి. సో, వాళ్ళు ఆ డ్రెస్‌తో పాటు ఈ వుడెన్ బాస్కెట్ ఇచ్చారనమాట. నాకు చాలా నచ్చి హ్యాండీగా ఉండేవన్నీ ఇందులో పెట్టుకుంటాను డైలీ యూజ్ చేసేవన్నీ. ఫస్ట్ స్కిన్ కేర్‌తో స్టార్ట్ చేస్తాను. ఏమేమైతే యూజ్ చేస్తున్నానో. పాపకి డైలీ మార్నింగ్ లేచిన వెంటనే ఆహ్, మసాజ్ ఆయిల్ యూజ్ చేస్తాము. పారాషూట్ బేబీ మసాజ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. సున్నా. ఇదొచ్చేసి నార్మల్ కోకోనట్ ఆయిల్ కూడా ఇంకొకటి యూజ్ చేస్తున్నాను. ఇదేంటంటే కపీవా నుంచి కేరళ వర్జిన్ కోకోనట్ ఆయిల్ అనమాట. ఇది ఫస్ట్ బాడీ అండ్ హెయిర్‌కి రెండిటికి యూజ్ చేసేదాన్ని. తర్వాత నాకు మా రిలేటివ్ ఒకళ్ళు సజెస్ట్ చేశారనమాట. ఇందులో విటమిన్ ఇ ఉంటుందంట. సో, ఇంకా స్కిన్‌కి చాలా మంచిదని చెప్పారని చెప్పేసి ఓన్లీ నేను కోకోనట్ ఆయిల్‌లో ప్రిఫర్ చేస్తాననమాట. మిగతా ఆయిల్స్ అన్నిటికి కొంతమంది కొన్ని స్కిన్స్‌కి రియాక్ట్ అవుతాయి. కొన్ని స్కిన్స్‌కి ఇరిటేషన్ వస్తుందని చెప్పేసి. చాలా డెలికేట్ స్కిన్ కాబట్టి నేను కాంప్రమైజ్ అవ్వకుండా ఓన్లీ కోకోనట్ ఆయిలే యూజ్ చేస్తున్నాను. మార్నింగ్ మసాజ్ ఆయిల్ వచ్చేసరికి ఇది యూజ్ చేస్తున్నాననమాట. హెయిర్‌కి వచ్చేసి ఈ వర్జిన్ కోకోనట్ ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నాను. సో, ప్రెజెంట్ అయితే 2 బావున్నాయి. సో, ఇదే కంటిన్యూ చేస్తున్నాను ప్రస్తుతానికి. సోప్ ఏంటి యూజ్ చేస్తున్నానంటే సెబామెడ్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి డాక్టర్ టెడ్డీ బార్ యూజ్ చేయమని చెప్పారు. టెడ్డీ బార్ యూజ్ చేసిన తర్వాత పాపకి రెడ్ ర్యాష్ లాగా ఏంటో కొంచెం స్కిన్ అంతా రెడ్డిష్‌గా అయిపోయిందనమాట. సో, వెంటనే అది ఆపించేసి సెబామెడ్ ఇది యూజ్ చేస్తున్నాను. ఇది యూజ్ చేసినప్పటి నుంచి చాలా స్కిన్ టెక్స్చర్ అనేది చాలా వచ్చింది. ఇప్పుడైతే బావుంది. చాలా బావుంది. నేను ఇదైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. ఏ ప్రొడక్ట్ చెప్పినా అవన్నీ మీరు డాక్టర్‌ని కన్సల్ట్ చేసి చూసుకోండి. ఇవి నేను పాపకి ఏదైతే పడిందో అవి మాత్రమే చెప్తున్నాను. తర్వాత బాడీకొచ్చేసరికి స్నానం చేసిన తర్వాత బాడీ లోషన్ యూజ్ చేస్తున్నాను. ఇదొచ్చేసి సెటాఫైల్ నుంచి. సెటాఫైల్ డైలీ లోషన్ ఫర్ బేబీస్ డెలికేట్ స్కిన్. ఇది ముందు నేను టెడ్డీ బార్ యూజ్ చేసేదాన్ని. ఒక్క నిమిషం. ఇదిగో టెడ్డీ బార్ యూజ్ చేసేదాన్ని. ఇది కూడా డాక్టర్ అయితే సజెస్ట్ చేశారు. సజెస్ట్ చేసిన తర్వాత ఇది యూజ్ చేశాను. నాకంత సాటిస్ఫాక్షన్ లేదు దీంతోని. సో, ఎప్పుడైతే సోప్ కొంచెం ప్రాబ్లమాటిక్‌గా ఉందని తెలిసిందో నాకెందుకో ఆ కంపెనీ మీద అంత ట్రస్ట్ లేదు. సో, అది కూడా బాటిల్ అయిన వెంటనే నేను ఆపేసి, ఈ సెటాఫైల్ వచ్చేసరికి ఇది మా రిలేటివ్ సజెస్ట్ చేశారు ఇది కూడా. ఇది వచ్చేసరికి దీంట్లో షియా బటర్ అండ్ విటమిన్ ఇ ఉంది. ప్రో విటమిన్ బి5 కూడా ఉందని చెప్పేసుంది. ఇది చాలా బావుంది. ఇది నాకు ఆఫర్‌లో వచ్చింది. ఫస్ట్ డేలో ఆర్డర్ చేశాను. మీకిది కావాల్సితే లింక్‌లో కింద నా డిస్క్రిప్షన్‌లో లింక్ యాడ్ చేస్తాను. యాక్చువల్‌గా అయితే పౌడర్ యూజ్ చేయకూడదనుకున్నాను. కానీ ఫస్ట్ ట్రై చేశాను. అంటే కొంచెం మాయిశ్చరైజింగ్‌గా ఉంటుంది. బట్ ఏంటంటే కొంచెం ఆహ్, జిడ్డుగా అలా నాకనిపించి కొంచెం పౌడర్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ వచ్చేసి హిమాలయ యూజ్ చేసేదాన్ని. అది కూడా బావుంది. తర్వాత సెబామెడ్‌కొచ్చేసాననమాట. ఈ సెబామెడ్‌కొచ్చేసరికి ఈ పౌడర్ యూజ్ చేస్తున్నాను. ఈ పౌడర్ ఇది సెకండ్ బాటిల్ అనమాట. ఇది ఫర్ డెలికేట్ స్కిన్ విత్ ఆలివ్ ఆయిల్ అని చెప్పేసి ఉంది. ఇది కూడా చాలా బావుంటుంది. నేను మొత్తం అంతా అప్లై చేయను. ఓన్లీ కొంచెం మరీ వెట్‌గా అనిపించి ఎక్కడైనా కొంచెం ఇచ్ఛీగా ఉంటదేమో బేబీకని నేను అనుకున్నప్పుడు లైట్‌గా ఫేస్‌కి అండ్ వాటికి యూజ్ చేస్తాను. చాలా రేర్‌గా యూజ్ చేస్తాను పౌడర్ వచ్చేసి. సో, నెక్స్ట్ కళ్ళకైతే కాజల్ అస్సలు అప్లై చేయనండి. బట్ దిష్టి చుక్క కోసం అని చెప్పేసి ఈ ఐటెక్స్ కాజల్ సుప్రీం పేస్ట్ అనమాట. ఇది యూజ్ చేస్తున్నాను. ఆహ్, సో, బే వే అది యూజ్ చేయాలి, యూజ్ చేయకపోవడం అనేది డాక్టర్స్ అయితే వద్దన్నారు. బట్ దిష్టి చుక్కకి మనకు కొంచెం అలవాటు కదా! సో, పాప కోసం ఇదొక్కటి యూజ్ చేస్తున్నాను. హెయిర్‌కొచ్చేసి నేను ముందు డాక్టర్ చెప్పినట్టుగానే టెడీ బార్‌లో స్పూర్ షాంపూ అంట. సో, ఇది నోటియర్ ఫార్ములా ఉందని జెప్పేసి డాక్టర్ ఇది ఆహ్, సజెస్ట్ చేశారు. యూజ్ చేశాను. ఇది సెకండ్ బాటిల్ అనుకుంటా. సో, నేను టెడ్డీ బేర్ కోసం చెప్పాను కదా! సో, అది కూడా మార్చేసి సెబామెడ్ షాంపూ ఇప్పుడు ప్రెజెంట్ యూజ్ చేస్తున్నాను. ఆహ్, ఇంకా ఒక వాషే అయింది. చూడాలి ఎలా ఉందో లేదని మీకు తర్వాత చెప్తాను.
సో, ఇదొచ్చేసరికి విత్ క్యామోమైల్ అంట. ఎక్స్‌ట్రా మైల్డ్ క్లెన్జింగ్ ఆఫ్ హెయిర్ అండ్ స్కాల్ప్. నేచురల్ మాయిశ్చరైజింగ్ ఏజెంట్స్ హెల్ప్ టు కీప్ స్కాల్ప్ అండ్ హెయిర్ హైడ్రేటెడ్ అంట. నో టీయర్స్ ఫార్ములా అంట ఇది కూడా. సో, నాకు ఇది కూడా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే సెబామెడ్ ప్రొడక్ట్స్ అన్నిటికి అందరూ చాలా బావుందని మంచి రివ్యూస్ ఒస్తున్నాయి. అండ్ నాకిది చాలా నచ్చిందనమాట. చూసారా? ఇది క్యూట్ హెయిర్ కోంబ్ అనమాట. ఇది మా హస్బెండ్ తీసుకొచ్చారు పాప పుట్టిన తర్వాత. సో, స్టార్టింగ్‌లో ఏమి కోంబ్ చేసేవాళ్ళం కాదు. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం హెయిర్ పెరిగింది. దీనికి ఇది యూజ్ చేస్తున్నా. ఇది స్కాల్ప్‌కి చాలా స్మూత్‌గా ఉంది దీని టెక్స్చర్ వచ్చేసి. అంత ప్రెషరైజ్డ్‌గా అనిపించదు. స్కాల్ప్‌కి ఈజీగా పెట్టొచ్చు చిన్న పిల్లలకి. ఇది కూడా యూజ్ చేస్తున్నాను. ఇష్యూస్ వచ్చేసరికి ఫస్ట్ నేను ఆహ్, హాస్పిటల్‌లో ఉన్నప్పుడు కిడ్డోస్ కంపెనీ మా హస్బెండ్ తీసుకొచ్చారు. అవి యూజ్ చేసేదాన్ని. అవి కూడా బావున్నాయి. తర్వాత నేను మిమీలోనే అలోవెరా యూజ్ చేశాను. చాలా బావున్నాయి. సో, తర్వాత ఈ లిడ్ ఉన్నది తీసుకుందాం గదా! అని జెప్పేసి ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసినప్పుడు నేను ఇది బుక్ చేశాను. ఇది కూడా చాలా బావున్నాయి. కానీ వీటికన్నా అలోవెరా అయితే ఇంకా చాలా బావున్నాయి. చాలా ఎక్కువ మాయిశ్చరైజ్డ్‌గా అందులో విటమిన్ ఇ కూడా కలిసున్నదనమాట. నాకు అయితే అది చాలా నచ్చింది. ఇవి ప్యాక్ ఆఫ్ 6 ఆర్డర్ చేసేసాను. సో, ఇవి కంప్లీట్ అయ్యాక మళ్ళీ అవే యూజ్ చేస్తాను. డైపర్స్. డైపర్స్ వచ్చేసరికి పాపకి ఫస్ట్ కిడోస్ కంపెనీవి యూజ్ చేశాను. తర్వాతొచ్చేసరికి బేబీ హగ్ యూజ్ చేస్తున్నాను ఫస్ట్ నుంచి. ఆహ్, చాలా బావున్నాయి. నాకైతే నచ్చాయి. ఇది చాలా స్మూత్‌గా ఉంటాయి. అండ్ అంటే 12 అవర్స్ ప్రొటెక్షన్ అని జెప్పేసి ఇందులో ఉంది గానీ, నేను 12 అవర్స్ అయితే ఉంచనండి. ఎందుకంటే ఆహ్, ఆహ్, చా ఎంతసేపు ఉంచితే పిల్లలకి చాలా ఇరిటేషన్ ఉంటుంది. చాలా బావున్నాయి. కానీ నాకు ఏమనిపిస్తదంటే ఒక 4 అవర్స్ కన్నా ఎక్కువ ఉంచితే మేబీ కొంచెం ఆ వెట్‌నెస్ వల్ల వాళ్ళకి ర్యాష్ అయినా వస్తదేమో అని నా భయం. ఇప్పటివరకైతే పాపకి ఎలాంటి ర్యాష్ రాలేదండి. ఎందుకంటే ఎవ్రీ 4 అవర్స్‌కి చేంజ్ చేస్తూ ఉంటాను. మాక్స్ ఇంట్లో ఉన్నప్పుడు యూజ్ చేయను. బట్ బయటకొచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ యూజ్ చేస్తాం గదా! సో, ఇవి కూడా చాలా బావున్నాయి. అంటే ప్యాంట్స్ లెక్కొచ్చాయన్నమాట. ఫుల్ కవరేజ్ ఉంటుంది. అండ్ బావున్నాయి. ప్రస్తుతానికైతే బేబీ హగ్ కంపెనీ నాకు నచ్చాయన్నమాట. ఈ ఫస్ట్ క్రైలో ఆర్డర్ చేశాను. రీజనబుల్ ప్రైస్‌కే వచ్చాయన్నమాట. నాకు చాలా నచ్చాయి. సో, మీకు కావాలంటే డిస్క్రిప్షన్‌లో లింక్ యాడ్ చేస్తాను. ఒకసారి చూడండి. అండ్ వీటితో పాటు నాకు ఇదొక ఫ్రీగా ఇచ్చారు. బేబీ హగ్ డైలీ మాయిశ్చరైజింగ్ మిల్క్ వైప్స్ అని. చాలా బావున్నాయి. ఫేస్‌కైతే పాపకి చాలా బావున్నాయి. నార్మల్ వెట్ వైప్స్ కంపేర్ చేస్తే ఈ వెట్ వైప్స్ వచ్చేసరికి చాలా సో, సమ్ మిల్క్‌తో చేసిన వల్ల ఇంకా స్మూత్‌గా అనిపించిందనమాట. సో, ఇది కూడా రికమెండ్ చేస్తాను. ఒకవేళ ఎవరైనా తీసుకుందాం అనుకుంటే ఇది కూడా ఈ వెట్ వైప్స్ కూడా చాలా బావున్నాయి. పౌడర్ పఫ్ బాక్స్ అనమాట. ఈ పౌడర్ ఇందులో ఏసి జస్ట్ ఏదో అలా అలా పైపైన పౌడర్ పాపకి ఫేస్‌కి అప్లై చేస్తాను. అంత ఎక్కువ యూజ్ చేయను. బట్ ఏంటంటే కొంచెం ఏదో రాయాలి కదా! అని రాస్తాను. నాకైతే ఇది నచ్చింది. చాలా బావుంది ఇదైతే పఫ్ వచ్చేసరికి చాలా స్మూత్ టెక్స్చర్ ఉంది. నేను ఇలాంటిది ముందు ఒకసారి యూజ్ చేశాను కానీ కొంచెం రఫ్ ఉండేది. ఇది మాత్రం చాలా స్మూత్‌గా ఉందన్నమాట. ఇది కూడా చాలా బావుంది. సో, హ్యాండీగా ఇంకా నేనేం ఉంచుకుంటానంటే, పాపకి డైలీ వేసే డ్రాప్స్ అండ్ నెయిల్ కట్టర్ ఉంటుంది. ఇది నెయిల్ కట్టర్ చాలా యూజ్‌ఫుల్లే. కానీ కొంచెం భయం. బట్ తీయాలి కదా! లేదంటే ఇంకంతే. ఇంకా నేను థర్మామీటర్ ఎప్పుడు రెడీగా ఉంచుకుంటానండి. ఎందుకంటే ఫీవర్స్ వస్తాయి గదా! ఎంత టెంపరేచర్ వాళ్ళకంటూ ఇంత టెంపరేచర్ వస్తే కొంచెం వెంటనే డాక్టర్ కన్సల్ట్ చేయాలి. మనలాగా కొంచెం పెద్దవాళ్ళలా కాకుండా కొంచెం ఎప్పటికప్పుడు టెంపరేచర్ చెక్ చేస్తూ ఉంటే దాన్ని బట్టి మనకి ఆ సీరియస్‌నెస్ అనేది తెలుస్తూ ఉంటది. సో, అది ఇప్పుడు హ్యాండీగా ఉంటుంది. బేబీ విక్స్ వచ్చేసరికి నేను ముందు అసలు యూజ్ చేసేదాన్ని కాదు. ఇది కొంతమందికి పడుతుంది. కొంతమందికి ఈ పాలు తాగే వాళ్ళకేమంటే కొంచెం వామిటింగ్స్ అలా అవుతా ఉంటాయన్నమాట. సో, ఇదేంటంటే నేను రీసెంట్‌గా థర్డ్ టైమ్ వ్యాక్సిన్ వేసిన తర్వాత పాపకి ఫీవరొచ్చేసింది. ఫీవర్ తర్వాత కోల్డ్, కాఫ్ కూడా వచ్చేసింది. ఆ టైంలోని నేను ఇది జస్ట్ ఎక్కడిది పడుకుంటే టీ షర్ట్ దగ్గర పాలు తాగేసిన తర్వాత నైట్ టైమ్ అప్లై చేసినప్పుడు కొంచెం రిలాక్స్డ్‌గా బానే అనిపించిందన్నప్పుడు అప్పటి నుంచి కొంచెం కంటిన్యూ చేస్తున్నా. స్టార్టింగ్‌లో అయితే వామిటింగ్స్ అయిపోయాయి. అంటే తనకి స్పిట్ ఔట్స్ చేసుకునేది. ప్రస్తుతానికైతే బానే ఉంది. ఒకసారి యూజ్ చేశాను. సో, ఇంకా హ్యాండీగా అయితే సమ్ ఐరన్ డ్రాప్స్ ఉంటాయి. అండ్ విటమిన్ డి3
ఇంకా సో, మల్టీవిటమిన్ ఒకటుంది. ప్రస్తుతానికి డాక్టర్ అది ఆపి ఐరన్ కంటిన్యూ చేయమన్నారు. సో, ఇవుంటాయండి. అండ్ ఈ కోల్డ్ డ్రాప్స్ ఇవి సోడియం క్లోరైడ్ నాసిల్ సొల్యూషన్స్, సెలైన్ డ్రాప్స్ అంటారు కదా! సో, సెలైన్ నాసిల్ డ్రాప్స్ ఇవి కూడా పాపకి అంటే కోల్డ్ ఉన్నప్పుడు అవి యూజ్ చేస్తాను. సో, ఇవి డాక్టర్స్ మీకు ఎలాంటిది ఏదైతే కంపెనీస్ ఇస్తారో అవే తీసుకోండి. కానీ హ్యాండీగా ఇవన్నీ ఉంచుకుంటే పిల్లలకి కొంచెం బావుంటదని చెప్పేసి. సో, ఇదండి నేను పాపకి యూజ్ చేసిన స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్. సో, నేను కూడా న్యూ మమ్మీ కదా! లెర్నింగ్ స్టేజ్‌లోనే ఉన్నాను. ఏమైనా ఉంటే సజెస్ట్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ కిందన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇదండి. మళ్ళా నెక్స్ట్ వీడియోతో మళ్ళా కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ టు మై ఛానల్. అండ్ థాంక్ యూ. బై బై.